దివ్య కళ్యాణ్‌కి వెన్నుపోటు పొడిచిందా లేదా? నా ప్రకారం అయితే వెన్నుపోటు పొడిచింది. వీళ్ళ గ్రూప్ డిస్కషన్ మాట్లాడుకునేటప్పుడు మీరు రెబెల్ అయితే నన్ను తీసేయకండి. మీరు రెబెల్ అయితే నన్ను తీసేయకండి అని చెప్పి వాళ్ళిద్దరికీ చెప్పింది. కళ్యాణ్‌కి చెప్పలేదు. అలా చెప్పినప్పుడు ఆమె కళ్యాణ్‌ని ఎలా తీస్తది? సో, గ్రూప్ అంతా మాట్లాడుకున్నప్పుడు ఎలా గ్రూప్‌లో ఉన్న మనిషిని తీసేస్తారు? నువ్వు లేపింది ముగ్గురిని. దానికి తోడు మళ్ళా రీతుని గూడా లేపావు. రీతుని తీసేయొచ్చు, గౌరవ్‌ని తీసేయొచ్చు, భరణిని తీసేయొచ్చు. నీ టీమ్‌లో ఉన్న కళ్యాణ్‌ని మాత్రమే తీసేస్తే నీ టీమ్ ఓడిపోతుంది కదా! నీ టీమ్ ఓడిపోయినా పర్వాలేదు. నువ్వు గెలవాలి అనుకుంటున్నావు. నా టీమ్‌లో ఉన్న ముగ్గురు పడిపోయినా పర్వాలేదు. నేను సీక్రెట్ టాస్క్ గెలవాలి. సరే. ఓకే. నీ ప్రకారం ఓకే అనుకుందాము. కానీ నువ్వు లేపింది నలుగురిని లేపావు. నలుగురిలో కంపారిజన్ చేసుకోవాలి గదా! నీ టీమ్‌లో ఉన్నవాడిని లేపేస్తే నష్టం ఎవరికి? గౌరవ్‌ని లేపేయొచ్చు, భరణిని లేపేయొచ్చు, రీతుని లేపేయొచ్చు. ఏంటండి ఇంత వెన్నుపోట? మళ్ళా ఏం యాక్టింగ్ జేస్తారు? ఏం యాక్టింగ్ జేస్తారు? ఈ కళ్యాణ్‌కి కొంచెం గూడా అర్థం గాదా? రెబెల్ అన్నారు. నీ టీమ్‌లో వాళ్ళు అయ్యుంటారని చెప్పి గూడా అర్థం గాదా? కొంచెం స్మార్ట్‌గా ఆలోచించాలి అని అనిపించదా?